మహిళల్లో యురీత్రా పొట్టిగా ఉంటుంది. ఇందువల్ల రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. యూరిన్ వెళ్ళేటప్పుడు మంట కానీ, ఊరికూరికే బాత్రూమ్కి వెళ్ళాలనిపించడం కానీ యూరిన్ ఇన్ఫెక్షన్ యొక్క ముఖ్యమైన సిమ్టమ్స్. రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ఏం జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఫస్ట్, 2 to 3 లీటర్స్ వాటర్ డైలీ తాగే మహిళలకి 50% యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ ఉంటుంది. సెకండ్, యూరిన్ వెళ్ళాలనిపించిన ప్రతిసారి మీరు యూరిన్ వెళ్ళండి, పోస్ట్పోన్ చేయొద్దు. ఒకవేళ మీకు కనుక అనిపించకపోతే ఎవ్రీ 3 to 4 అవర్స్ ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయండి. థర్డ్, యూరిన్ పాస్ చేయటం ఇంటర్కోర్స్ తర్వాత మర్చిపోవద్దు. వెజైనల్ డూషింగ్ ఖచ్చితంగా చెయ్యొద్దు. వెజైనల్ డూషింగ్ చేసిన వాళ్ళలో యూరిన్ ఇన్ఫెక్షన్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. మీరు కనుక పీరియడ్స్ ఆగిపోయిన మహిళ అయితే మీకు రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేసి ప్రిస్క్రిప్షన్ ఉంటే ఈస్ట్రోజన్ క్రీమ్స్ వాడచ్చు. థ్యాంక్ యూ.